ఇదనమాట నా 7 ఇయర్స్ కష్టం, నా సేవింగ్స్తో తీసుకున్న గోల్డ్ జ్యువెలరీ. అండ్ హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న అఫీషియల్. మా ఆవిడ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే చూస్తున్నారు కదా నా ముందు గోల్డ్ జ్యువెలరీ. సో ఇవి 2017 నుంచి నేను జాబ్ చేస్తూ నా సేవింగ్స్తో కొనుక్కున్న గోల్డ్ జ్యువెలరీ అనమాట. సో నేను 2017 నుంచి 2024 7 ఇయర్స్ అనమాట. ఈ 7 ఇయర్స్లో నేను నా సేవింగ్స్తో తీసుకున్న జ్యువెలరీ అనమాట. సో నేను ఏమేమి కొనుక్కున్నాను అనేది మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను అనమాట. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ వీటన్నిటికంటే ఫస్ట్ ఎవరికైనా గోల్డ్ సెంటిమెంట్ అనమాట. ఏంటంటే ఫస్ట్ మనం ఏం కొనుక్కున్నామో తర్వాత అది సెంటిమెంట్తో ఇంకా అన్నీ కొనుక్కోమంటే అబ్బాయి ఇది మాకు బాగా అచ్చొచ్చింది అనుకుంటారు కదా. నేనైతే అలాగే అనుకుంటాను. మీలో కూడా అలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అండ్ నేను ఫస్ట్ స్టార్టింగ్లో మా ఊర్లో కొన్నాను, అది కూడా వైజాగ్లో కొనలేదు. మా ఊరు వెళ్ళి మా అమ్మ, నేను, మా పిన్ని వెళ్ళి ఫస్ట్ తీసుకున్న చైన్ అనమాట. ఇది దీనికి పెద్దదే ఇచ్చారు. నేను వేసుకొని వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి వేసుకొని అన్నీ చేసి దీని మెయిన్ పోయింది. ఇంత బాక్స్ ఇచ్చారనమాట. సో బాక్స్ పోయింది. అండ్ సాగర్ కూడా రాలేదు. మా అమ్మ, నేను, మా పిన్ని వెళ్ళి కొన్నాం. ఇది ఫస్ట్ చైన్ అనమాట. ఇది దగ్గర తెచ్చేప్పుడు. సో ఇది పాత మోడలే, కొత్త మోడల్ ఏం కాదు. అప్పుడు తీసుకున్నప్పటికీ ఈ మోడలే కొంచెం కొత్తది అనమాట. సో ఫస్ట్ నేను కొనుక్కున్న గోల్డ్ ఏదైనా ఉందంటే ఫస్ట్ చైన్ అనమాట. ఇలా దగ్గర నుంచి చూపించు. సో ఇవి అసలు నేను కొనుక్కుంటాను కానీ పెట్టుకోను అనమాట. ఎందుకంటే నాకు హాస్పిటల్లో నచ్చదనమాట పెట్టుకోవడం. అండ్ ఇది సింపుల్గా నీట్గా చక్కగా ఉంటుందని తీసుకున్నాను అనమాట. సో ఎలా ఉందో చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఇది అయిపోయాక ఇంకా కొంత అమౌంట్ సేవింగ్స్తో ఫస్ట్ నేను 2007లో కొన్న చైను, తర్వాత నెక్స్ట్ గోల్డ్ అంతా నేను వైజాగ్లోనే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి రింగ్స్ అనమాట. డైలీ వేజ్కి రింగ్స్ తీసుకుందామని నాకు అనిపించింది. అప్పుడు ఫస్ట్ వైభవ్లో తీసుకున్నాను ఒక రింగు. దీని డబ్బా కూడా పోగొట్టేశాను నేను. అండ్ ఇది వచ్చేసి వైభవ్లో, ఇది వచ్చేసి ఖజానాలో లలిత జ్యువెలరీలో తీసుకున్నాను. ఇది పెట్టుకొని చూపిస్తాను మీకు ఎలా ఉంటుందని చూడండి. అండ్ నేను ఎప్పుడు కూడా ఇప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇవి డైలీ వేజ్ ఉంచేస్తాను అనమాట రింగ్స్. ఇగోండి, ఇది ఫస్ట్ కొన్న రింగ్ ఇది వైభవ్లో. నెక్స్ట్ లలితలో కొన్న రింగ్ ఇది. ఇవి నా ఏంటది డైలీ వేజ్కి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ సాగర్ ఏమో అది తర్వాత. ఇంకో నెక్స్ట్ ఈ 2 రింగ్స్ కాకుండా ఇంకో రింగ్ కూడా తీసుకున్నాను. ఈ 2 చిన్నగా ఉన్నాయి కదా, ఇంకా పెద్ద రింగ్ ఒకటి ట్రై చేద్దామని. అప్పుడు నేను కొనేటప్పుడు ఇవి ఎంత పడ్డాయి, 8000 ఇది ఈ రింగు 7000 లలితలో తీసుకున్నది. కానీ ఇప్పుడు ఇవి చాలా రేటు. నేను కొన్నప్పుడు రేటు ఇప్పుడు రేటు చాలా డిఫరెంట్, చాలా ఎక్కువ. అసలు ఈ రోజుల్లో గోల్డే కొనలేం. అండ్ 2 చిన్న రింగ్సే ఉన్నాయి కదా అని పెద్దది నేను వైశ్రాజ్ జ్యువెలరీలో తీసుకున్నాను ఈ రింగ్. ఇది ఎప్పుడంటే మ్యారేజెస్ కానీ అప్పుడు పెట్టుకుంటాను అనమాట. ఎక్కువ మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు పెద్దగా కనిపిస్తుందని. సో ఇది కూడా అప్పుడే కొనేసాను. ఒక 1 ఇయర్లో కొన్ని రింగ్స్ ఇవన్నీ కూడా. తరువాత బాగుందా నా జ్యువెలరీ సెలెక్షన్ ఎలాగుందో చెప్పండి. నాకు అంతగా సెలెక్ట్ చేయడం రాదు. నాకు బట్టలైనా ఏవైనా సాగరే సెలెక్ట్ చేస్తాడు. ఎందుకంటే సాగర్ సెలెక్షన్లో మాత్రం సూపర్, అసలు చాలా బాగా సెలెక్ట్ చేస్తాడు. అండ్ ఇదో రింగు. అండ్ ఈ రింగ్ వచ్చేసి సాగర్ నా బర్త్డేకి ఇచ్చాడు అనమాట గిఫ్ట్. ముందు 2022లో ఇచ్చారు ఇది. అప్పుడు మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. ఇన్స్టా కూడా అప్పుడే ఇంక స్టార్ట్ చేసాం కాబట్టి అప్పుడు అంతగా మేము పోస్ట్ చేయలేదు. మాకు అప్పుడు అవన్నీ తెలియదు కాబట్టి. సో ఇది ఖజానాలో తీసుకున్న రింగ్ అనమాట. 3 కూడా ప్లేనే ఉన్నాయి. దీనికి కొంచెం స్టోన్స్ వచ్చేటట్టు తీసుకుందామని ఇలా వెస్ట్రన్ వేర్ మోడల్లో తీసుకున్నాను అనమాట. ఇలాగా
సో ఇది నాకు సాగర్ ఇచ్చిన ఖజానాలో తీసుకున్న రింగు. ఇది చాలా వెయిట్, చాలా రేట్ కూడా. అప్పుడు 20,000కి అంతకు తీసుకున్నాం. 22 అంత 25 కదా పడింది ఇది. ఇది ఇలా ఉన్న ఇది వెయిట్ ఎక్కువ పడింది, ఇంకా స్టోన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇలా తీసుకున్నాం. అండ్ నా రింగ్స్ అయితే ఇవే ఉన్నాయి ప్రస్తుతానికి, ఇంకేం లేవు. ఇది 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 నేను కొనుక్కున్నది, ఇది కూడా నేను కొనుక్కున్నది. ఇది మాత్రం సాగర్ ఇచ్చింది గిఫ్ట్ నాకు. అండ్ ఇంకా మన రీసెంట్గా నేను సాగర్కి ఇచ్చిన గోల్డ్ రింగ్. ఇది మీకు అందరికీ తెలిసిందే, ఆల్రెడీ మీరు షార్ట్లో చూశారు, వ్లాగ్లో చూశారు, షాపింగ్ చేస్తున్నప్పుడు కూడా చూశారు. అండ్ సాగర్ అసలు పెట్టుకోమంటే గుచ్చేస్తుంది, నా చేతికి గుచ్చేస్తుంది అంటాడు. ఇగోండి ఈ రింగ్. ఇంకా రింగ్స్ కలెక్షన్స్ అయితే అయిపోయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. నేను ఒక జత కొనుక్కున్నాను ఇయర్ రింగ్స్. ఎక్కువ నేను అసలు గోల్డ్ అనేది పెట్టుకోను కూడా. 2 రింగ్స్ తప్ప ఇంకేం పెట్టుకొని, అవే నా డైలీ వేజ్లో ఉంటాయి. అండ్ ఇవి కూడా ఎప్పుడో కొన్నాను, కానీ ఎప్పుడో పెట్టుకుంటాను ఇవి. ఇవి కూడా వైభవ్లో తీసుకున్నాను అప్పుడు. ఇప్పుడు చాలా రేట్లు అండి కొనడానికి. అప్పుడు ఇవి 18,000 30,000 ఎంత పడ్డాయి ఇవి. ఇప్పుడు చాలా రేట్ ఎక్కువ ఉంటాయి. పెట్టుకుంటాను ఎలా ఉంటాయి చూడండి, దగ్గర తీసుకు. సో ఇదనమాట, ఇలా ఉంటాయి. చాలా నీట్గా సింపుల్గా బాగుంటాయి. ఇవి పెట్టుకుంటే హెవీ అయిపోతాయి అన్నమాట. సో నేను ఎప్పుడో పెట్టుకొని బీరోలో పెట్టాను తప్ప పెట్టుకోను. అండ్ మా అక్క వాళ్ళు ఎవరైనా అడిగితే వాళ్ళకి పెట్టుకోవడానికి ఇస్తాను. నా దగ్గర ఉన్న లూజ్ అయిపోయింది ఇది, ఎందుకో కానీ అలా పెట్టుకొని ఉంచబుడ్డి ఏది బంగారం నాకైతే కొనియాలనిపిస్తుంది. సో ఇవన్నీ నా దగ్గర ఉన్నది ఒక్క జత ఇయర్ రింగ్స్ అనమాట. నేను ఇంకేం తీసుకోలేదు. అండ్ పెళ్ళికి ఇంకా బ్రైడల్గా పెళ్ళికి ఒక సెట్ తీసుకుంటాను అనమాట, గోల్డ్ ఇయర్ రింగ్స్. ఇంకా గోల్డ్ ఇంకేం తీసుకొని, ఎందుకంటే నేను నార్మల్గా డైలీ వేసి పెట్టుకుంటాను. అండ్ బాగున్నాయా చెప్పండి, నా సెలెక్షన్ ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇంకా ఫైనల్ అంటే ఫైనల్ కాదు, ఇంకోటి కూడా ఉంది. అండ్ నా బ్రాస్లైట్. ఇది కూడా లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. చూడండి, చాలా నేను ఏం తీసుకున్నా సింపుల్గా నాకు నచ్చవు. ఏం తీసుకున్నా పెద్దగానే తీసుకోవాలి, నాకు అలా ఇష్టం అనమాట. సో నేను ఈ బ్రాస్లెట్ అనేది తీసుకున్నాను. అప్పుడు 44,000 పడింది. ఇప్పుడు చాలా రేట్ ఉన్నాయి. నేను ఒక్కదాన్ని పెట్టుకునేది, సాగర్ హెల్ప్ చేయాలి నాకు పెట్టడానికి. సో ఇదనమాట. ఇది ఒకసారి పెట్టమ్మా, కొంచెం పెట్టుకొని వీడియో మాట్లాడతాం కదా. సరే, ఇది నా బ్రాస్లెట్ ఎలా ఉంది చెప్పండి. అని కుడి చేతిగా పెట్టుకుంటాం, సారీ. ఇగోండి నా బ్రాస్లెట్. కొంచెం లూజ్గా ఉంటే నాకు జారిపోయినట్టు అనిపిస్తుందని ఒకటి తీపించాను లింక్ అనమాట. సో ఇలా సింపుల్గా పెట్టుకుంటాను నేను. అండ్ ఇంకా ఫైనల్లీ అన్నిటికంటే పెద్ద అమౌంట్, పెద్ద టార్గెట్ ఏంటంటే ఇది నెక్లెస్ అనమాట. ఇది కూడా నేను వైభవ్లో కొన్నాను. ఫస్ట్ స్టార్టింగ్లోనే నేను వైభవ్లోనే కొన్నాను. ఇప్పుడన్నీ ఏం కొన్నా ఖజానాలో కొంటాను అనమాట. సో నా నెక్లెస్ మీకు చూపిస్తాను. హెవీ ఏం కాదు, నార్మల్దే తీసుకున్నాను. ఇది నా నెక్లెస్ అనమాట. సో ఇలాగా పూసలు వచ్చి ఇలా ఇది వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇది అప్పుడు నేను కొనేటప్పుడు బిల్లు కూడా ఉంది, మీకు చూపిస్తాను. నేను అప్పుడు కొనేటప్పుడు ఎంత అంటే 14 గ్రామ్స్, అది 14 గ్రామ్స్ 15 గ్రామ్స్ 54,000, 54,000 మాత్రమే. ఇప్పుడు వెళ్ళి కొనండి, ఇదే ఒకటి చెప్తారు మనకి 2 lakhs ఎంతో. 54,000 కొన్నాను. అండ్ ఈ నెక్లెస్ ఇది కొన్నాక ఇంకా ఏం తీసుకోలేదు. ఇంకా నేను యాక్చువల్గా ఇది ఇచ్చేసి ఇంకో మంచి నెక్లెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఇంకా మనం అండ్ ఇది చైన్ తీసేనా,
ఇది నా నెక్లెస్. నాకు బాగుందా? దూరం నుంచి చూడండి. నాకు బాగుందా లేదా చెప్పండి. ఇదే ఉంచి ఎలా మార్చాలని ఇంకా ఆలోచిస్తున్నాను నేను. అండ్ కానీ ఇప్పుడు మారుద్దామంటే మళ్ళీ గోల్డ్ కొనలేము, ముందు కొనుక్కునేవే బెస్ట్ అనిపిస్తుంది నాకు. సో ఇలా సింపుల్గా అప్పటికి నా బడ్జెట్లో నేను తీసుకున్నాను, ఎలాగైనా నెక్లెస్ కొనుక్కోవాలి అనేసి. ఎలాగైనా నెక్లెస్ కొనుక్కోవాలి అనేసి నాకున్న బడ్జెట్లో నేను ఇది తీసుకున్నాను అనమాట. సో బాగానే వచ్చింది. 54,000కి నెక్లెస్, 15 గ్రామ్స్. ఇది కొని ఒక 5 ఇయర్స్ అయిపోద్దమ్మా, 5 ఇయర్స్ అయిపోద్ది, 5 అవుతుంది ఇది కొని. కానీ ఎప్పుడు పెట్టుకోను, మ్యారేజెస్కి వెళ్ళినా పెట్టుకోను, నార్మల్ గోల్డ్లో పెట్టుకుంటాను అనమాట. నాకు ఎందుకో తీసి పెట్టుకోవాలి మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాలంటే చాలా బద్ధకం అనమాట. సో అందుకే. అండ్ నా సో ఇది చైన్, ఇది నెక్లెస్ అనమాట. నాకు బాగానే ఉందా, ఎలా ఉందో చెప్పండి. అండ్ నేను దీన్ని ఇంకా మారుద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం, ఇప్పుడు మారుద్దామన్న గోల్డ్ రేట్ చాలా ఉంది. నాకు ఇది బాగానే సెట్ అయింది కదా. సో ఫైనల్గా నేను నా సేవింగ్స్తో కొనుక్కున్న గోల్డ్ జ్యువెలరీ అనమాట. అండ్ నా నెక్లెస్ నాకు బాగానే సెట్ అయింది కదా, ఇంక ఇది మార్చాలని నాకు అనిపించట్లేదు, కానీ చూద్దాం. అండ్ ఇదే అనమాట సారీ, ఇదనమాట నా 7 ఇయర్స్ కష్టం, నా సేవింగ్స్తో తీసుకున్న గోల్డ్ జ్యువెలరీ. అండ్ అప్పుడు తీసుకోవడమే చాలా బెస్ట్. కొన్ని ఇప్పుడు అసలు కొనలేము అనమాట, చాలా రేట్లు అయిపోయాయి కాబట్టి. అండ్ ఇవన్నమాట నా ఇయర్ రింగ్స్, నా నెక్లెస్, నా బ్రాస్లెట్, నా చైన్. అండ్ ఎలా ఉన్నాయో, నా సెలెక్షన్ ఎలా ఉందో, నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మేము పెద్ద స్కీమే ప్లాన్ చేసాం అనమాట. సో అది ఇంకా రన్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మా మ్యారేజ్ అనుకున్నాం 100%. అండ్ ఇంకొక 8 మంత్స్లో ఇంకా హారం, నెక్లెస్, ఇయర్ రింగ్స్ ఒక సెట్ తీసుకుందామని మేము స్కీమ్ అనేది ప్లాన్ చేసామన్నమాట. సో అది ఎప్పుడెప్పుడు అవుతుందా అనే ఆనందంలో ఉన్నాను నేను. అండ్ నా మ్యారేజ్కి ఇంకా తీసుకుంటా అన్నట్టు ఇంకా ఫైనల్ అనమాట. ఇంక మరి గోల్డ్ అనేది ఇంకా తీసుకో అనమాట. సో అందుకని ఎలాగో మ్యారేజ్ టైంకి గోల్డ్ కొనాలి కాబట్టి ఇప్పటి నుంచే నేను ప్లాన్ చేస్తున్నాను. సాగర్ నేను కలిపి ఒక ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే సాగర్ కొంత అమౌంట్, నేను కొంత అమౌంట్ వేసుకుంటేనే నేను అనుకున్న ఐటమ్స్ నాకు వస్తాయి. మళ్ళీ మనం గోల్డ్ కొనలేం. అందుకే పెళ్ళికి ఒకేసారి ఇంకా నాకు హారం లేదు, ఇయర్ రింగ్స్ పెద్ద బ్రైడల్వి ఇవన్నీ ఒక సెట్ తీసుకుందామని. ఇది వడ్డానమంటే అది మన బడ్జెట్ కాదు, మనకు అది అవసరం లేదు కూడా. సో ఇవి తీసుకుందామని ప్లాన్ చేసి మొన్న మేము సాగర్ బర్త్డేకి వెళ్ళాం కదా రింగ్ కొనడానికి, అప్పుడే ప్లాన్ చేసాం. అండ్ ఇంకొన్ని మంత్స్ ఉంది, అది అయ్యాక మంచిగా వీడియో అనేది నేను వీడియో మాట్లాడుతుంటే సాగర్ కామెడీ చేస్తున్నాను, అందుకే నవ్వు వచ్చేస్తుంది. సో నేను తీసుకున్న గోల్డ్ జ్యువెలరీ ఇది. అండ్ మిగతా గోల్డ్ అనేది అది వచ్చే లోపలికి నా కళ అప్పుడు నెరవేరుతుంది అనమాట. అంటే పూర్తిగా నాకు ఇవి ఉన్నాయి, ఇంకా పర్లేదు, గాజులు, హారం ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఇంకా ఒకేసారి పెళ్లి టైంకి అది కూడా తీసుకొని ఇంకా నెక్స్ట్ బంగారం కాకుండా ఇంకా హౌస్ ప్లాన్ చేయాలనేది నా కోరిక అనమాట. సో అందుకనే మేము ఇప్పటి నుంచి కొంత అమౌంట్ ప్లాన్ చేసాం అనమాట. అండ్ ఇది నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఫైనల్గా నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ వ్లాగ్ అయితే ఇది. మీకు ఎలా అనిపించింది, నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.